రేణుగుంట సూరి నేను ఆటో యూనియన్ నెంబర్ని ఉచిత బస్సు కానీ మహిళలకు పెట్టినారంటే ఇక్కడ ఆటో వాళ్ళం రేణుగుంటలోనే 1000 మంది ఆటో డ్రైవర్లు కుటుంబరాలు బతుకుతా ఉన్నాయి. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడతారు. ఇంతకుముందు మాకు ఇప్పుడు ఆటోకి 10,000 రూపాయలు ఇస్తున్నారు, పింఛన్లు ఆడవాళ్ళకి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దానివల్ల కుటుంబరాలన్నీ బాగున్నాయి. ఫ్రీ బస్సు పెట్టినామంటే మేము ఇక్కడ రేణుగుంట మండలమే 1000 మంది డ్రైవర్లు కుటుంబరాలన్నీ కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. తెలంగాణలో పెట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రోజు టీవీల్లో అంతా న్యూస్ వస్తూ ఉంది. దానివల్ల ఇది నిర్ణయించుకుని తప్పు ఇది అని మేము నుండి ఆటో డ్రైవర్లు అంతా చెప్తా ఉన్నాం. మాకు చాలా నష్టం వస్తుంది. ఏమిరా అంటే ఇప్పుడు ఏదో ఒక రోజుకి ఒక 400 500 తోలుకొని ఇంట్లో కాలం గడుపుకుంటాను. ఇది ఫ్రీ పెట్టినామంటే రోజు 100 రూపాయలు తోలలేం. మాకు ఆటోకి ఒక రోజు డీవే నెలకు 10,000 రూపాయలు కట్టాలి ఫైనాల్స్కి. మేము రోజు 300 రూపాయలు ఎత్తి పెట్టుకుంటేనే మాకు డ్యూ కట్టేదానికి అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు పెడేసారంటే అంతా ఫ్రీగా వెళ్ళిపోతారు. ఆటోలో ఎక్కే వాళ్ళే లేరు. అసలు మళ్ళీ చాలా ఇబ్బంది పడతాం మేము. నవరత్నాలు అందరికీ వస్తూ ఉంది. మా ఇంట్లో 45 సంవత్సరాలకు వస్తూ ఉంది. పింఛన్లు వస్తూ ఉన్నాయి. స్కూల్ పిల్లకాయలకు 15,000 వస్తూ ఉంది. ఇవన్నీ మాకు అన్నీ బాగున్నాయి. కుటుంబం జగన్ ఇచ్చే పథకాలన్నీ బాగుంది. ఫ్రీ బస్సు పడితే మేము ఆటో వాళ్ళమంతా ఇబ్బంది పడతాం. కార్మిక నాయకులందరూ రేణుగుంట మండలం ఊరికే ఇంకా ఆంధ్ర మొత్తం 1000 మంది కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఫ్రీ బస్సు మాకు వద్దు. ఉచితం బస్సు పెట్టొద్దండి. దయచేసి ఉచితం బస్సు పెట్టొద్దండి. ఆంధ్రాలో జగన్ కోరుకునేది ఇది ఒకటే. మేము మహబూబ్ బాషా నా పేరు. రేణుగుంట మండలం ఉన్నాను నేను. కాపురం నేను 50 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఈడే పుట్టింది రేణుగుంటలోనే పుట్టింది. నిన్న వచ్చి జగన్ పథకం మీద స్థలం గురించి పోయినాము. ముందు 2 సంవత్సరాల ముందు చూపించింది వేరే స్థలం. ఇప్పుడు చూపించేది 5 కిలోమీటర్ల లోపల చూపిస్తున్నారు. ముందు ఉండే ప్లాట్లు అంతా వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నారో ఏమి తెలియదు. అంతా కరెంటు పోల్ అంతా నాటేసి అంతా రాళ్ళు నాటేసి రోడ్లు వేసి ఈ పక్క ఇల్లులు కట్టేసి చాలామందికి ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు ఉండేట్టు ఉండిపోయేసి నన్ను వచ్చి మీ ప్లాట్లు చూసుకొని వచ్చి ఇస్తున్నామని చెప్పేసి పిలిపించి ఆడపోయి చూసి 5 కిలోమీటర్ల లోపల ఇచ్చినారు. అది కూడా దానికి పట్టాలు లేవు. ఇది అంతా భూమి లెవెల్గా ఉంది. అంతా మైదానం. ఆడ పట్టా నంబర్లు లేవు, రాళ్ళు నాట్లా ఏమీ లేదు. చాలామంది ఇబ్బంది పడినారు ఆడవాళ్ళు పిల్లకాయలు కానీ. ఎంతోమంది నీళ్ళు లేకుండా ఎండకి 2 సంవత్సరాల ముందు నాకు పట్టా ఇచ్చారు. స్థలం చూపిలా. స్థలం ఇదని చూపించారు ఫస్ట్. అదే స్థలము రోడ్డు పక్కన ఉండేది. ఇప్పుడు చూపించేది 5 కిలోమీటర్ల లోపల చూపిస్తున్నారు. కాళాశ్రీ పాగాలిలో ఇచ్చింది. ఇదంతా వారంటీ చేసింది మన రేణుగుంట కదా వారంటీ మస్తాన్ అతను. మాకు జగన్ అంటే అభిమానమే. కానీ వీళ్ళు ఉండే వాళ్ళు డబ్బులు సంపాదించుకునేదానికి ఇమార్చి చేస్తున్నారు. వాళ్ళు కనీసం ఎంత డబ్బులు సంపాదించుకుని ప్లాట్లు వచ్చేది పట్టాలు ఇచ్చేది పేదవాళ్ళకని ఇస్తారు. డబ్బులు దోచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఎవరికి ఉచితంగా పట్టాలు ఇవ్వలేదు. వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. లక్షలు కోట్లు లూటి. తెలుగుదేశం వస్తేనే మంచిది. బాగుంది. ఇంత మోసం లేదు. ఇస్తానంటే ఇస్తాను, లేకపోతే లేదంటారు. మీదే ఓట్ల గురించి అంత దూరం పిలిపించుకొని మైదానంలో పెట్టి పట్టా అసలు స్థలం కూడా మైదానం చూపించి ఇదే మీ స్థలం అని చెప్పేసి ఏముందని అక్కడ పోయినామన్నా. పట్టాలు ఇచ్చిన వాళ్ళకి రామన్నారు. వచ్చిన తర్వాత ఆడ అంతా మైదానం చూపిస్తున్నారు. అడిగితే 2 నెలల తర్వాత రండి, అప్పుడు మీకు రాళ్ళేసి నాటిసి చూపిస్తారు. అప్పుడే నాటి చూపించేది ఇచ్చి 2.5 సంవత్సరం అవుతుంది పట్టావి. రేణుగుంటలో ఎన్ని పట్టాలు అమ్ముకున్నారు, ఎన్ని స్థలాలు అమ్ముకున్నారు. అంత ఉచితంగా అంటారు. లోపల లక్షలు అమ్ముతున్నారు. 5 లక్షలు, 2 లక్షలు, 1,20,000 అమ్ముకునేది. ఉచితంగా ఎవరికి ఇలా జగన్ పెట్టిన పథకంలో ఎవరికి ఇలా వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. రేణిగుంట మండలం కార్పెంటర్ నేను. జగన్ గారి పథకాలు అన్నీ వస్తున్నాయి. కానీ ఆయన 10 రూపాయలు ఇస్తే మేము 1000 రూపాయలు మళ్ళీ తిరిగి ఇస్తున్నాం. మందు బాగలేదు. 50 రూపాయల కోట 150 రూపాయలు కొంటున్నాం. అది కూడా నాణ్యత లేదు. అది అక్కడ బూత్ కడిపోయిన తర్వాత మనసు ఎవరికి అనిపిస్తుందో అప్పుడు వేస్తాం. ఇప్పుడు మీకేస్తాం మాకేస్తామని ప్రకాలు పలకడం ఐ డోంట్ లైక్. నవరత్నాల పథకాలు బాగానే ఉన్నాయి. కానీ కొన్ని అమలు అవుతుండే, కొన్ని అమలు అవ్వడం లేదు. కొంతమంది ఇచ్చినారంటున్నారు, కొంతమంది ఇవ్వలేదంటున్నారు. అది ఎవరికి నిర్ధారణ మనం చెప్పేది?
నాకు పథకాలు నేను పథకాలు నాకు రాలేదు. పింఛన్ వస్తూ ఉంది, స్టోర్లు గవర్నమెంట్ నుంచి ఒక ఇదంతా మాకు వస్తూ ఉంది. కానీ ఈ పథకాల గురించి నాకు తెలియదు, నాకేం రాలేదు. ఇంటి స్థలం ఆల్రెడీ ఇచ్చినారు, వాళ్ళ నాన్నగారు పీరియడ్లో ఇచ్చారు. నేను మళ్ళీ అప్లై చేయలేదు, ఎందుకంటే అప్పుడు ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చి మళ్ళీ నేను అడగడం పద్ధతి కాదు. నెక్స్ట్ మంచిదే కాదని లేదు, కానీ దాన్ని అమలు చేయాలి కదా. ఆరోగ్యం బాగానే చేసేది మంచిదే, కానీ ఇది కరెక్టే కాడ మెడిసిన్ అంతా ఇది సప్లై ఇవ్వాలి కదా. మాది పాపనాయుడుపేట. మాకు ఆటో వాహన మిత్ర 5 సార్లు వాహన మిత్ర పడింది. ఈ ప్రభుత్వం బాగానే ఉంది. నెక్స్ట్ సీఎం జగన్కే గెలవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మా కాళాసరికి ఆయనే రావాలనేసి కోరుకుంటా. మాకు వాహన మిత్ర కానీ అమ్మఒడి కానీ ఇళ్ల స్థలాలకు పట్టాలు కానీ అన్నీ వచ్చినాయి. ఇళ్ల స్థల పట్టా కూడా రిజిస్ట్రేషన్ అయినాయి. మాకేం ఈ ప్రభుత్వం బాగానే ఉంది. నా పేరు వెంకటరమణ, గురవరాజపల్లి పంచాయతీ, రామకృష్ణాపురం గ్రామం, రేణుట మండలం. ఇప్పుడు పథకాలన్నీ ప్రతి ఒక్క పథకం నాకు అందింది. వస్తే మధుసూదన్ రెడ్డి గ్యారెంటీగా వస్తాడు. జగన్ సీఎం. అమ్మఒడి ఆటో తోలుతా ఉన్నా, ఆటోకి వచ్చింది. రైతు భరోసా వచ్చింది. ఇది మహిళకి 45 ఏళ్ళకి ఇది వచ్చింది. 45 ఇల్లు వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. మా ఎమ్మెల్యే కదా ఇవన్నీ కూడా చేసిందే. మధుసూదన్ రెడ్డి బాగా చేసినాడు. ఇంకేం కావాలి మాకు?